ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదాయంతో పోలిస్తే మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు నిర్జలీకరణాన్ని నివారించాలి. కుటుంబ సభ్యుల సలహాను పాటించండి. మీ వైవాహిక సంబంధంలో కొంత చేదు తలెత్తవచ్చు. దీనిని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మీరు భుజం నొప్పి అనుభవించవచ్చు. తులారాశి స్త్రీలు తమ ఇల్లు మరియు కుటుంబ బాధ్యతలపై దృష్టి పెడతారు. మీరు మీ భావోద్వేగాలను ఆచరణాత్మక ఆలోచనలతో సమతుల్యం చేసుకోవాలి. ఈరోజు ప్రేమ సంబంధాలలో సహనం మరియు శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామితో ఇంటి బాధ్యతలను చర్చించాల్సి రావచ్చు. మీకు దేని గురించైనా కోపం వస్తే దానిని ప్రశాంతంగా మరియు తెలివిగా వ్యక్తపరచండి. ఒంటరి మహిళలకు కుటుంబం ద్వారా సంబంధం లేదా ప్రతిపాదన రావచ్చు. ఏ సంబంధంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు కొంత సమయం తీసుకుని ఆలోచించండి. సంబంధాలలో అహాన్ని వదిలివేసి అవగాహన మరియు సమతుల్యతతో ముందుకు సాగడం మంచిది. కెరీర్ దృక్కోణం నుండి ఈరోజు సమతుల్యతను కాపాడుకోవడానికి ఒక రోజుగా ఉంది. మీరు పని మరియు ఇంటిని సమతుల్యంగా చేసుకోవలసి రావచ్చు. కార్యాలయంలో ఒక సీనియర్ మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. కళ, డిజైన్, ఇంటీరియర్ లేదా కౌన్సిలింగ్తో సంబంధం ఉన్న మహిళలకు ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. వ్యాపారం చేసే మహిళలు భాగస్వామ్యంలో పారదర్శకతను కొనసాగించాలి. బాలికలకు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో తెలివిగా ఖర్చు చేయడం అవసరం. ఇంటి అవసరాలు లేదా కుటుంబ పనులకు ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి లేదా వాహనానికి సంబంధించిన ఏదైనా పాత విషయం ముందుకు సాగవచ్చు. ప్రస్తుతానికి కొత్త పెద్ద పెట్టుబడులను నివారించడం మంచిది. పొదుపుపై దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి. ఈరోజు మానసిక ఒత్తిడి మరియు అధిక ఆలోచన నివారించాల్సిన అవసరం ఉంది. మీరు నిద్ర లేకపోవడం లేదా తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. సమతుల్య మరియు సాత్విక ఆహారం తినండి మరియు తగినంత నీరు త్రాగండి. తులారాశి వారికి కెరీర్ పరంగా మంచి రోజుగా ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ధనానికి సంబంధించిన శుభవార్త మీరు వింటారు. మీ కోరికల్లో ఒకటి నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా మీ పనిని నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో ఏదైనా విభేదాలు ఉంటే దానిని చర్చ మరియు అవగాహన ద్వారా పరిష్కరించవచ్చు మరియు ఇంట్లో వాతావరణం మిమ్మల్ని సామరస్యపూర్వకంగా మారుతుంది. సంతాన, విద్య, విషయ వ్యవహారాలకు కావలసిన వనరులను సమకూర్చుకునే దిశగా మీరు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్తు, చదువు, శిక్షణ లేదా అవసరమైన సౌకర్యాల కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చినా మీరు వెనకాడరు. ఈరోజు కుటుంబ బాధ్యతల పట్ల మీ అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. అవసరమైన చోట ధనాన్ని వినియోగించడం వల్ల మనసుకు తృప్తి లభిస్తుంది. అయితే బంధువులతో వివాదాలు తప్పవు అన్న సూచనలు కనిపిస్తున్నాయి. మాటలో మాట పెరగకుండా ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. మీ మంచిని అర్థం చేసుకోకుండా కొందరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక లేదా కుటుంబ సంబంధిత చర్చల్లో స్పష్టత అవసరం. భావోద్వేగానికి లోను కాకుండా స్థిరంగా మాట్లాడితే సమస్యలు ఎక్కువ కాకుండా నియంత్రించగలుగుతారు. వృత్తిపరంగా మీరు సమతుల్య ధోరణి పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో మీ బాధ్యతాయుత వైఖరి గౌరవాన్ని పెంచుతుంది. రోజు మొత్తం సమన్వయం చాలా ముఖ్యమవుతుంది. కుటుంబ ప్రయోజనాల కోసం మీరు వేసే అడుగులు భవిష్యత్తులో ప్రయోజనకరంగా నిలుస్తాయి. ఈరోజు మీరు శారీరకంగా బలహీనంగా, మానసికంగా ఆందోళన చెందుతారు. మీ తల్లి గురించి మీరు ఆందోళన చెందుతారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన కాగితపు పనులను జాగ్రత్తగా నిర్వహించండి. వీలైతే ఈరోజు ప్రయాణాన్ని వాయిదా వేయండి. కుటుంబ వాతావరణంలో విభేదాలు కొనసాగుతాయి. సామాజికంగా అవమానించబడకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం మీకు ఆనందం మరియు శాంతిని తెస్తుంది. మీ పనులను పూర్తి చేయడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, కానీ మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఓర్పు మరియు కృషి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంటి నిర్వహణ లేదా పునరుద్ధరణ కోసం మీకు ఏవైనా ప్రణాళికలు ఉంటే వాటి గురించి తీవ్రంగా ఆలోచించండి. అనవసరమైన ప్రయాణం మంచి ఆలోచన కాదు. మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మాటలు కూడా గొడవలకు దారితీయవచ్చు. కావున మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే మీ ప్రవర్తనలో సమతుల్యతను కాపాడుకోండి. వ్యాపారంలో అధిక పనిభారం ఉంటుంది. సమయానికి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి, లేకుంటే ఆర్డర్ జారిపోవచ్చు లేదా ఒప్పందం ఆగిపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు అన్ని పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ఓపికగా ఉండాలి.
మీరు ఇంటి కార్యకలాపాలకు మద్దతు ఇస్తూనే ఉంటారు మరియు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమికులు వినోద ప్రదేశాన్ని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కడుపు నొప్పి, గ్యాస్ లేదా మూత్ర సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశి వారికి పనిలో కొత్త సవాళ్లు తలెత్తవచ్చు, కానీ మీ అవగాహన మరియు పదునైన తెలివితేటలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడతాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారవేత్తలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్తగా ముందుకు సాగడం ముఖ్యం. మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అనవసరమైన ఖర్చులను నివారించడం మంచిది. మీ కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు, కాబట్టి ఓపికగా మరియు అవగాహనతో వ్యవహరించడం మంచిది. ప్రేమ సంబంధాలను కూడా సంభాషణను కొనసాగించడం చాలా అవసరం. విద్యార్థులకు ఇది కష్టపడి పనిచేయాల్సిన రోజుగా ఉంది. ఈ రాశివారు సేవ, మంచి ఆరోగ్యం మరియు మీ కుటుంబాన్ని స్థిరీకరించడంపై దృష్టి పెట్టండి. 6వ ఇంట్లో సూర్యుని సంచారం మీ ప్రత్యర్థులను అధిగమించడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడడానికి మీకు బలాన్ని ఇస్తుంది. 5వ ఇంట్లో ఉన్న గ్రహాలు మీ విద్య లేదా ప్రేమ సంబంధాల గందరగోళాన్ని కలిగించవచ్చు. ఆర్థికంగా ఈరోజు స్టాక్ మార్కెట్ మరియు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీ పనులన్నీ మీ కోరిక ప్రకారం జరుగుతాయి. ఆర్థిక విషయాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వారు మీతో సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు. మీరు మీ ప్రియమైన వారితో డేటింగ్కు వెళ్ళవచ్చు మరియు మీ చదువులపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే కడుపు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీ సేవా స్ఫూర్తి ఈరోజు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తుంది. ఇంట్లో శాంతి ప్రశాంతత నెలకొంటాయి. ఈరోజు మీరు వివరాలపై శ్రద్ధ చూపడం ప్రయోజనకరంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లేదా ఏదైనా ప్రమాదకర వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఉండండి. బుధగ్రహ తిరోగమనం అడ్డంకులను సృష్టించవచ్చు. మీ ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఈరోజు మీకు సామరస్యం మరియు సమతుల్యతతో కూడిన సమయం అని చెప్పవచ్చు. మీ భావోద్వేగ మరియు మానసిక స్థితిలో మెరుగుదలలు మీరు గమనించవచ్చు. వ్యక్తిగత సంబంధాల్లో సామరస్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది మీ శక్తిని పెంచుతుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ధ్యానం మరియు యోగా మానసిక ప్రశాంతతకు ప్రయోజనకరంగా ఉంటాయి. సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం మిమ్మల్ని బలపరుస్తుంది. అన్ని అవకాశాలను పరిగణలోకి తీసుకుంటూ మీకోసం సమయం కేటాయించడం మర్చిపోవద్దు. మీ శక్తి సామర్థ్యాలను నమ్ముకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఏ పనినైనా ప్రారంభించే ముందు మీలో అంతర్ముఖ ధైర్యం పెరుగుతుంది. ఒకవైపు భగవంతునిపై విశ్వాసం, మరోవైపు స్వశక్తిపై నమ్మకం కలిసి రావడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా మారుతాయి. కొంతకాలంగా అనిశ్చితిగా ఉన్న విషయం ఈరోజు స్పష్టత దిశగా కదులుతుంది. ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత విషయాల్లో మీ దృక్పథం ప్రయోజనకరంగా ఉంటుంది. చేయాల్సిన పనిని ఇతరులపై మోపకుండా స్వయంగా పూర్తి చేయాలనే తపన మీకు గౌరవం తెస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగులతో నిండి ఉంది. ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.